Hi students, we will continue our grammar topic, idioms and phrases. See page number 254, 39. Make one's ears burn. Make one's ears burn means embarrassed by hearing something being said about you. Make one's ears burn. This is the idiom. It gives another meaning. It gives another meaning of the usual words. ఇక్కడ ఇచ్చిన పదాలకు వ్యతిరేక అర్థం వేరే మీనింగ్ ఇస్తుంది ఇది మనకు. మేక్ వన్స్ ఇయర్స్ బర్న్ అంటే ఇక్కడ ఒకరు చెవులు బర్న్ అంటే కాలిపోయినవి, దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. బట్ యాక్చువల్ మీనింగ్ ఈజ్ embarrassed by hearing something being said about you. ఏదో నీ గురించి చెప్పినప్పుడు నువ్వు షాక్ గురి కావడం, ఎంబరాస్డ్, షాక్కు గురి కావడం. విత్ యూజింగ్ ఆఫ్ దిస్ ఈడియం మేక్ యువర్ ఓన్ సెంటెన్స్. ఈ ఈడియంను ఉపయోగించి నువ్వు ఏం చేయాలి? సొంత వాక్యం రాయాలి. సీ దిస్ సెంటెన్స్. ద డిస్కషన్ అబౌట్ మై చైల్డ్హుడ్ ప్రాంక్స్ made my ears burn. The discussion about my childhood pranks made my ears burn. అంటే ఇక్కడ నా బాల్యానికి సంబంధించినటువంటి చర్చ అనేది నాకు షాక్ గురి చేసింది. నెక్స్ట్ 40. Turn a deaf ear. Turn a deaf ear. This is another idiom. Refuse to listen to somebody. Turn a deaf ear means refuse to listen to somebody. అంటే ఇక్కడ మనం ఒకరు చెప్పిన విషయాన్ని తిరస్కరించడం, దీన్ని మనం ఏమంటాం? పెడచెవున పెట్టడం అంటాం, పట్టించుకోకపోవడం అంటాం. Turn a deaf ear means refuse to listen to somebody. Now make one sentence. Our boss turned a deaf ear to our request for changing the venue of the meeting. Our boss turned a deaf ear to our request for changing the venue of the meeting. మా మీటింగ్ యొక్క ప్లేస్ని మార్చాలని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మా బాసు పెడచెవున పెట్టాడు. సో లైక్ దిస్ రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ యూ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ 41. బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్. బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్ అంటే ఇక్కడ సాల్ట్ మైన్స్ అంటే సాల్ట్ అంటే ఉప్పు, మైన్స్ అంటే గనులు, ఉప్పు గనుల దగ్గరికి పోవడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. Actual meaning is returning to work with someone reluctance. Returning to work with some reluctance. This meaning is back to the salt mines means returning to work with some reluctance. Reluctance means unwillingness. అంటే మళ్ళీ ఏదో అన్విల్లింగ్నెస్తోని మనం తిరిగి వర్క్లో జాయిన్ కావడం, అయిష్టంతోని పనిచేయడం, వర్క్ దగ్గర రావడం. See the sentence. After the vacation, the students had to go back to the salt mines. హాలిడేస్ తర్వాత మనం చూస్తుంటాం విద్యార్థులు అయిష్టంతో స్కూల్కి వెళ్తుంటారు. ఆఫ్టర్ ద వెకేషన్ ద స్టూడెంట్ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్. సో యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. మీరు ఇక్కడ సొంత వాక్యాన్ని రాయవలసి ఉంటుంది, మీనింగ్ఫుల్ ఉండేటట్టు. నెక్స్ట్ 42, పేజ్ నెంబర్ 255. Nuts and bolts. This is an idiom. Nuts and bolts అంటే నట్స్ అంటే గింజలు, బోల్ట్స్ అంటే నట్లు, అట్లా కాదు ఇక్కడ మీనింగ్. యాక్చువల్ మీనింగ్ ఈజ్ డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. వాస్తవాలు, వివరాలు. నట్స్ అండ్ బోల్ట్స్ మీన్స్ వాస్తవాలు లేక వివరాలు. Unless I get to know the nuts and bolts of the business, I can't venture into it. Unless I get to know the nuts and bolts of the business. బిజినెస్లో ఉన్న వాస్తవాలను ఎందుకు తెలుసుకోలేకపోతే, అన్లెస్ మీన్స్ ఇక్కడ అన్లెస్ అంటే ఇన్ అన్లెస్ వీ హ్యావ్ నాట్, అన్లెస్లోనే నాట్ ఉంది. అన్లెస్ ఐ గెట్ టు నో ద నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ద బిజినెస్. బిజినెస్లో ఉన్న వాస్తవాలు తెలుసుకోలేకపోతే ఐ కాంట్ వెంచర్ ఇన్ టు ఇట్, దాంట్లో నేను వెళ్ళలేను, బిజినెస్ చేయలేను. నెక్స్ట్ 43. Step into someone's shoes.
స్టెప్ ఇన్ టు సమ్ వన్ షూస్ అంటే ఇక్కడ స్టెప్ అంటే అడుగు వేయడం, సమ్ వన్ షూస్ అంటే ఇతరుల యొక్క షూస్లో అడుగు పెట్టడం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మీనింగ్. ద యాక్చువల్ మీనింగ్ ఈజ్ టేక్ ఓవర్ ఏ జాబ్, ఏ పొజిషన్ held by someone before you. Take over a job or a position held by someone before you. అంటే నువ్వు ఇంకో వేరే ఒక జాబ్లోకి ఎక్కడం, వేరే వ్యక్తి ప్లేస్లోనికి వెళ్ళడం. దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్. వెన్ ద మేనేజర్ రిటైర్స్ ఐ విల్ స్టెప్ ఇన్ టు హిస్ షూస్. ఎప్పుడైతే మేనేజర్ రిటైర్ అయిపోయిందో నేను అతని ప్లేస్లోకి వెళ్ళాను, అతని జాబ్లోకి వెళ్ళాను. వెన్ ద మేనేజర్ రిటైర్స్ ఐ విల్ స్టెప్ ఇన్ టు హిస్ షూస్. అతని ప్లేస్లో నేను వెళ్ళాను అని. సో దిస్ ఈజ్ ద మీనింగ్. సో రిమెంబర్ స్టూడెంట్స్, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడున్న సెంటెన్స్ రాయాలని ఏం లేదు, మీరు ఓన్ సెంటెన్స్ అయినా రాయొచ్చు. దీని నో నీడ్ టు రైట్ మీనింగ్, బట్ యూ హ్యావ్ టు రైట్ సెంటెన్స్ విత్ యూజింగ్ అన్ ఈడియం. ఇక్కడ ఇచ్చిన ఈడియంను ఉపయోగించి ఇగో కింద ఉన్న వాక్యాన్ని రాయాలి, పక్కనున్న మీనింగ్ అవసరం లేదు. ఓన్లీ ఆన్సర్ ఈజ్ సెంటెన్స్ ఆన్సర్. మేక్ యువర్ ఓన్ సెంటెన్స్ ఆన్సర్. ఈడియం మేము ఇస్తాం, కింద ఉన్న వాక్యం నువ్వు రాయాలి. దట్ ఈజ్ రిమెంబర్. చాలామందికి ఇది తెలియదు, ఎట్లా రాయాలి అడుగుతుంటారు. నెక్స్ట్ 44 పేజ్ నెంబర్, ఇక్కడ 44th క్యాచ్ 22. సి అనదర్ ఈడియం, క్యాచ్ 22. దిస్ ఈజ్ అన్ ఈడియం. క్యాచ్ 22 మీన్స్ ఏ ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్ which will lead to further frustration. A frustrating situation which will lead to further frustration. ఇక్కడ ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ నిరాశపరిచే పరిస్థితి నుంచి ఇంకొక నిరాశపరిచే పరిస్థితికి వెళ్ళిపోవడం ఫ్రస్ట్రేటింగ్ అంటాం, ఫ్రస్ట్రేషన్లోనే అంటాం. ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్ విచ్ విల్ లీడ్ టు ఫర్దర్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు నీ మనసు బాగాలేనప్పుడు, ఒక నిరాశలో ఉన్నప్పుడు నువ్వు అదే ఆలోచిస్తే ఇంకొక నిరాశ కలిగించే విషయం జరుగుతుంది అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ క్యాచ్ 22 సిచ్యువేషన్ అంటాం దాన్ని మనం. సి హియర్ వన్ సెంటెన్స్. ఇన్ బిగ్ సిటీస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్, యూ కాంట్ గెట్ ఏ జాబ్. విత్ నో జాబ్ యూ కాంట్ గెట్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్. దస్ ఇట్స్ ఏ క్యాచ్ 22 సిచ్యువేషన్. చూడండి ఇక్కడ ఓన్ సెంటెన్స్లో ఇన్ బిగ్ సిటీస్, పెద్ద పెద్ద పట్టణాలలో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్, నువ్వు నివసించడానికి ప్లేస్ లేదు. యూ కాంట్ గెట్ ఏ జాబ్, నీకు జాబ్ లేదు. అండ్ విత్ నో జాబ్ యూ కాంట్ గెట్ ఏ ప్లేస్ టు లివ్ ఇన్, ఒక జాబ్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు ఈ పట్టణాలలో. అంటే మీనింగ్ ఎందుకంటే మనకు దస్ ఇట్ ఈస్ ఏ క్యాచ్ 22 సిచ్యువేషన్, నిరాశ కలిగించే పరిస్థితి. నౌ సి 45. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే టోప్ మీద చుక్క అని కాదు ఇక్కడ మీనింగ్. డూ ఇట్ ఇమీడియట్లీ వితౌట్ హెజిటేషన్. డూ ఇట్ ఇమీడియట్లీ వితౌట్ హెజిటేషన్, వితౌట్ ఎనీ డౌట్, ఎలాంటి సందేహం లేకుండా ఇమీడియట్లీ చేయడం. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ మీన్స్ డూ ఇట్ ఇమీడియట్లీ, వెంటనే చేయడం. ద రిచ్ సోషలైట్ థ్రోస్ పార్టీస్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్. ద రిచ్ సోషలైట్ థ్రోస్ ఏ పార్టీస్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్. సింపుల్ సెంటెన్సెస్ హియర్ గివెన్. ఇక్కడ ఇచ్చిన వాక్యాలు మీరు చూస్తే సింపుల్గా ఉన్నాయి. నెక్స్ట్ 46 ఈడియం వైల్డ్ గూస్ చేస్. Wild goose chase. This is another idiom. Wild goose chase means a search for something that is impossible for you to find or that does not exist, that makes you waste a lot of time. Wild goose chase means a search for something that is impossible for you to find. అక్కడ ఏదో నువ్వు ఎంత వెతికినా దొరకని దానికోసం వెతకడం, అది లేదు అక్కడ. దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒక లేని దానికోసం వెతకడం. ఏదో కనుగొందామని వెతుకుతూ ఉంటాం, అది అసాధ్యమని తెలిసినా వెతుకుతుంటాం. దట్ మేక్స్ యూ వేస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం. దానివల్ల ఏమైంది? టైం వేస్ట్ కావడం తప్ప ఏం లేదు. అంటే వ్యర్థ ప్రయత్నము అంటారు దాన్ని మనం.
వైల్డ్ గూజ్ చేజ్ మీన్స్ వ్యర్థ ప్రయత్నం. A search for something that is impossible for you to find or that does not exist, that makes you waste a lot of time. చాలా టైం వేస్ట్ కప్పడం తప్ప ఏం దొరకదు మనం. వితౌట్ ఏ ప్రాపర్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్, ఇట్ వుడ్ బి ఎ వైల్డ్ గూజ్ చేజ్ టు లొకేట్ సమ్వన్ ఇన్ హైదరాబాద్. వితౌట్ ఏ ప్రాపర్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్, ఇట్ వుడ్ బి ఎ వైల్డ్ గూజ్ చేజ్. ఇక్కడ మనకు ఒక అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు. టు లొకేట్ సమ్వన్ ఇన్ హైదరాబాద్, హైదరాబాద్లో ఒకరిని వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దట్ ఈజ్ వైల్డ్ గూజ్ చేజ్, వ్యర్థ ప్రయత్నం అది. వితౌట్ ఫోన్ నెంబర్, వితౌట్ ప్రాపర్ అడ్రస్. నెక్స్ట్ 47. టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ హ్యావ్ ద సేమ్ బ్యాడ్ ట్రీట్మెంట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అదర్స్. టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే ఇక్కడ సొంత ఔషధం, మన నాలుకకు సంబంధించింది అంటున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. కరెక్ట్ మీనింగ్ ఈజ్ హ్యావ్ ద సేమ్ బ్యాడ్ ట్రీట్మెంట్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అదర్స్. నీకు ఒక బ్యాడ్ ట్రీట్మెంట్ జరిగింది, నీకేదో చెడు జరిగింది, మళ్ళీ అదే నువ్వు ఇతరులకు చేయడం. ద ఈవిల్ మైండెడ్ విల్ టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్ సూనర్ ఆర్ లేటర్. ద ఈవిల్ మైండెడ్ విల్ టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్ అంటే ఇక్కడ చెడు చేసేవాళ్ళు, చెడు ప్రభావం గలవాళ్ళు, చెడు ఆలోచన గలవాళ్ళు, వాళ్ళకి ఏది చెడు జరిగిందో అదే ఇతరులకు చేయాలని చూస్తారు. సూనర్ ఆర్ లేటర్ అంటే ముందునో వెనుకనో మళ్ళీ సేమ్ బ్యాడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తారు ఇతరులకు. 48. బ్లో వన్స్ హార్న్. బ్లో వన్స్ హార్న్. బ్లో వన్స్ హార్న్ మీన్స్ టు ప్రైజ్ వన్ సెల్ఫ్, టు బోస్ట్. టు ప్రైజ్ వన్ సెల్ఫ్, టు బోస్ట్ వన్ సెల్ఫ్ అంటే ఇక్కడ వాళ్ళకు వాళ్ళే పొగుడుకోవడం. బ్లో వన్స్ హార్న్ మీన్స్ తనకు తానే పొగుడుకోవడం యాక్చువల్ మీనింగ్. పీపుల్ అవాయిడ్ హర్ యాజ్ షీ కాన్స్టాంట్లీ బ్లోస్ హర్ హార్న్. పీపుల్ అవాయిడ్ హర్ యాజ్ షీ కాన్స్టాంట్లీ బ్లోస్ హర్ హార్న్. ప్రజలు ఆమెను దూరం పెట్టారు ఎందుకంటే యాజ్ షీ కాన్స్టాంట్లీ బ్లోస్ హర్ హార్న్, ఆమె ఎప్పుడు ఆమె గురించి ఆమె కోడుకుంటుంది. సో పీపుల్ అవాయిడ్ హర్, ఆమెని దూరం పెట్టారు ప్రజలు. 49. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ మీన్స్ టు వర్క్ వెరీ లేట్ ఇన్ టు ద నైట్. టు వర్క్ వెరీ లేట్ ఇన్ టు ద నైట్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్ధరాత్రి వరకు ఏదో ఆయిల్ని కాల్చడం, ఆయిల్ వెలిగించడం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మీనింగ్. కరెక్ట్ మీనింగ్ ఈజ్ టు వర్క్ వెరీ లేట్ ఇన్ టు ద నైట్. చాలా పొద్దుపోయే వరకు పనిచేయడం, చాలా రాత్రి వరకు పనిచేయడం. సీ ద సెంటెన్స్ హియర్, ఓన్ సెంటెన్స్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు ప్రజెంట్ దిస్ రిపోర్ట్ బై టుమారో. రేపటి లోపల నేను ఈ రిపోర్టు సబ్మిట్ చేయాలి. సో ఐ మస్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు నైట్. సో ఐ మస్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు నైట్. రాత్రి పొద్దుపోయేంత వరకు నేను పని చేయాలి. సో లాస్ట్ వన్ 50. Thrilled to bits. Thrilled to bits means extremely pleased about something. Extremely pleased about something. దేని గురించో నువ్వు ఎక్కువ ఆశ్చర్యాలకి లోను కావడం. Thrilled to bits means extremely pleased about something. ఎక్కువ ఆనందపడడం. Feels very happy. చాలా ఆనందపడడం. I was thrilled to bits when I received a fancy gift. I was thrilled to bits. I was thrilled to bits. చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. when I received a fancy dress or fancy gift. నాకు ఒక మంచి గిఫ్ట్ వచ్చింది, నేను చాలా ఆశ్చర్యపోయాను. సో ఫ్రమ్ టెక్స్ట్ బుక్ టోటల్లీ 50 ఈడియమ్స్ వర్ గివెన్. మీరు చూస్తే ఈ టెక్స్ట్ బుక్లో మొత్తం మనకి ఈడియమ్స్ 50 ఉన్నవి. 50లో నుంచి అట్లీస్ట్ he will give 4. Totally in the question paper he will give 6. In the examination, examiner will give 6 idioms. You have to write only any 4 idioms. ఇక్కడ మీ క్వశ్చన్ పేపర్లో 6 ఇస్తాడు, మీరు 4 రాయాలి. మీరు రాయవలసిన 4 అట్లీస్ట్ ఇక్కడ ఈ 50 నుంచి వస్తాయి. సో యూ హ్యావ్ టు లెర్న్ దీస్ 50 idioms immediately.
అండ్ ప్రాపర్లీ. వీటిని మీరు మంచిగా చదువుకుంటే డెఫినెట్గా యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఈ 50 నుంచి మీకు కావాల్సిన 4 కలుస్తుంది. సో దిస్ ఈజ్ ద చాప్టర్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. థ్యాంక్ యూ.